హే గైస్, మీకు బెల్లీ ఫ్యాట్ ఉందా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అసలు రియాలిటీ మాట్లాడుకుందాం బెల్లీ ఫ్యాట్ గురించి. అసలు ఏం పని చేస్తాయి, అసలు ఏం పని చేయవు కూడా క్లారిటీ వచ్చేస్తుంది దీంతో. అయితే దీంట్లో చాలా వరకు ఏంటంటే బేసిక్ స్టెప్స్ ఉంటాయి, మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు, మరి మీరు ఎలా చెప్తారంటే నేను ఆల్మోస్ట్ 30 కేజీస్ తగ్గాను, మీకు కూడా తెలుసు ఎంతో కేజీస్ తగ్గాను. ప్లస్ మన వీడియోస్ చూసి కూడా ఎంతో మందికి ఎంతో కేజీస్ తగ్గారు, 55 కేజీస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్లస్ నేను వరల్డ్ క్లాస్ ఇంటర్వ్యూస్ చేస్తాను, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ని. మీరు బిఎన్ఎస్ గోకు గ్రేట్ ఛానల్లో చూసినా కూడా ప్రతి ఒక్క టాప్ ఎక్స్పర్ట్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. సో అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు సమ్మరైజ్డ్గా ఒక 11 టిప్స్ ఇస్తాను, ఓకేనా? అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే చెప్తారులే అదేంటి తక్కువ తినండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే జిమ్ జాయిన్ అవ్వండి, అవన్నీ చెప్తారు అనుకుంటే అవన్నీ నేనేం చెప్పను, క్లారిటీ చెప్తాను. ఏంటంటే ఇవన్నీ లాంగ్ టర్మ్లో వర్క్ అవ్వదు, అంటే ఎక్కువ సస్టైనబుల్ చేయలేరు. ఇప్పుడు ఊహించుకోండి, చాలామంది యంగ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసి ఏది తిన్నా అరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే కొంచెం 40-50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు చెప్పినవి అంత సస్టైనబుల్ కాదు. ప్లస్ మీరు అట్లా మార్చుకొని తినడం వల్ల, సరైన ఫుడ్ తినకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుంది, ఎప్పుడు కోపంలో ఉంటారు. సో అవన్నీ కాదు, మంచి మాట్లాడుకుందాము, ఒక రెడీగా ఉండండి. ప్లస్ ఇది ఒకటి ఉంది ఏంటంటే, నిజంగా చెప్పాలి, ఇది ఎలా చెప్పాలో కూడా తెలియదు కానీ రియాలిటీ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది లా ఉంటే వాళ్ళు బండోడు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు, ప్లస్ వాళ్ళ ఫాల్ట్ లాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకవేళ వాళ్ళు అందరు చెప్పే విని మారాలన్నా కూడా సన్నగా అవ్వలేరు. ఎందుకంటే ఎవరికి క్లారిటీ తెలియట్లేదు సన్నగా ఎలా అవ్వాలి, అన్నీ తప్పులే ఉంటున్నాయి. సో కొంతమంది బాడీకి సూట్ అవ్వదు, మరి వాళ్ళ ఫాల్ట్ అది. సో అందుకని కరెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు టిప్స్ లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి మన షాపింగ్ అలవాట్లను మార్చుకోవాలి, ఓకేనా? నిజం చెప్తున్నా, ఇప్పుడు మాకు సూపర్ మార్కెట్కి వెళ్తే స్టార్టింగ్ లేకపోతే మధ్యలో ఉన్నాయి అలాంటి వెళ్ళద్దు, కంప్లీట్గా చివరికి వెళ్ళిపోండి, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోండి, వాల్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ మీకు రియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న దొరుకుతాయి. ఏంటి, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, సీ ఫుడ్ కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ, అలాంటివి దొరుకుతాయి. ఈ మిగతా అన్ని చూసారనుకోండి, కెమికల్తో నిండిన పిచ్చి ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, ఇది బెల్లీ ఫ్యాట్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు మీరు తిప్పి చూసి చదివితే ఒక బాక్స్ వెనకాల ఫుడ్ ఐటమ్స్ సంబంధించింది 1 కానీ 2 కానీ ఇంగ్రీడియంట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది మీరు కొనద్దు. మీరు ఒకవేళ కొంటున్నారంటే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మీరు చికెన్ కొన్నారు, చికెన్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? చికెన్ తప్ప ఏముండదు, ఓకే? అదే ఒకవేళ చాక్లెట్ కొంటే 50 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఓకే? ఇంకొక రూల్ చెప్తాను, ఇది మైకెల్ పాలన్ అని చెప్పి ఒక ఆయన చెప్పారు. సో ఫుడ్ రూల్స్ అనే బుక్ నుంచి ఆయన ఏం చెప్పారంటే, మీ గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు ఒకవేళ ఒక వస్తువుని చూసి రికగ్నైజ్ చేయలేకపోతే, గుర్తుపట్టకపోతే మీరు అది కొనద్దని. సింపుల్ రూల్. అలా చేయటం వల్ల ఏంటంటే మీరు మంచి ఇంగ్రీడియంట్ ఫుడ్స్ తింటూ ఉంటారు. మీకు అర్థమైంది, ఎగ్స్ ఒక ఇంగ్రీడియంటే, అది తినడం వల్ల నెగిటివ్ కాదు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే నేను ఎక్కువ తినేస్తున్నాను ఎందుకంటే అవన్నీ కాదు, మీరు ఎక్కువ పిచ్చి పిచ్చి ఐటమ్స్ తింటున్నారు కాబట్టి అది ఫాల్ట్ అవుతుంది. సో ఇది జనరల్ రూల్ ఏంటంటే, మీరు ఇంగ్రీడియంట్స్ అనేది 1-2 మించి ఉన్నాయి కొనద్దు, ఓకే? సెకండ్ టిప్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే స్వీట్నర్స్ ఉన్న డ్రింక్స్ ఏది తాగద్దు. అలాంటివి ఏముంటాయి అంటారా? సాఫ్ట్ డ్రింక్స్, ఈ కోక్ అలాంటివి ఉంటాయి కదా, మీరు డైట్ కోక్ కానీ అది ఏది తీసుకున్నా ఒకటే బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసులు కూడా దీని కింద వస్తాయి. ఏంటి ఇప్పుడు ఫ్రూట్ జ్యూసులు తప్ప ఏం తాగకూడదా అంటే, ఇక్కడ చెప్తున్నాను, మీరు ఏంటి ఈ వీడియో ఎందుకు నొక్కారు, బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలని నొక్కారు, ఓకేనా? బెల్లీ ఫ్యాట్ కి ఇవన్నీ ఎనిమీస్ తో సమానం. మీకు నిజంగా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లు ఎంత చేసినా కూడా అంటే మీనింగ్ ఫస్ట్ ఈ ఫాలో అవ్వాల్సిందే. సో మీరు కోక్ అలాంటివి తాగద్దు, తర్వాత ఈ స్వీట్ ఈ ఫ్రూట్ జ్యూసులు కూడా తాగద్దు. న్యాచురల్ షుగర్, ఈ షుగర్ అంటే మన బాడీకి, నిజం చెప్తున్నాను ఇది కూడా సైన్స్ ప్రకారం, బాడీకి ఆర్టిఫిషియల్ యాడెడ్ ఫ్లేవర్స్, యాడెడ్ షుగర్స్ లేకపోతే న్యాచురల్ షుగర్స్కి తేడా తెలీదు. ఏది తీయగా ఉంటే అది షుగర్ అనే అనుకుంటుంది. సో మీ బాడీ డిఫరెన్షియేట్ చేయలేదు కాబట్టి మీకు ఒకవేళ బెల్లీ ఫ్యాట్ ఉంది అని ఫీలింగ్ వస్తే, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటే ఇలాంటివి తాగద్దు తగ్గే వరకు. ప్లస్ అసలు షాపింగ్ ఎలా చేయాలి, అసలు తిప్పి ఎలా చదవాలి, ఒక్కొక్కటి దానికి మీనింగ్ ఏంటి, ఇంగ్రీడియంట్ మీనింగ్ ఏంటి, అసలు ఏంటి, ప్రతి ఒక్కటి సూపర్గా 2 వీడియోస్ చేశాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు అది. సో థర్డ్ వన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఒక ఫార్ములాతో సమానం. ఏంటంటే ప్రతి 1 kg ఆఫ్ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తినాలి. మీరు 80 kgs ఉంటే 80 grams మినిమం తినాలి ప్రోటీన్. ఇప్పుడు చాలామంది చెప్పరు సరిగ్గా ప్రోటీన్ తినమని చెప్పి, దానివల్ల ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రోటీన్ లెవరేజ్ హైపోథసిస్ అని చెప్పి ఒకటి ఉంది. ఏంటంటే, నేను డాక్టర్ ప్రాన్ యోగనాథన్ అని చెప్పి ఆస్ట్రేలియా ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఇది. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రోటీన్ సరిగ్గా తినలేదనుకోండి, మన బాడీకి ప్రోటీన్ ఇంపార్టెంట్, ప్లస్ బాడీ క్రేవ్ అవుతూ ఉంటుంది ప్రోటీన్కి. తినలేదనుకోండి బాడీకి తెలియకుండా ఆకలేస్తూ ఉంటుంది. మీరేమనుకుంటారు, ఆకలేస్తుందని చెప్పి చుట్టుపక్కల స్నాక్స్ తింటాం, వేరే తింటాం అని అనవసరంగా మళ్ళీ బెల్లీ ఫ్యాట్ తెచ్చుకుంటారు. సో అడిక్వేట్గా మీరు ప్రోటీన్ తినాలి. అదే మీరు సరిగ్గా ప్రోటీన్ తింటే దాంట్లో అమైనో యాసిడ్స్ అన్ని ఆ ప్రోటీన్లో ఉన్నాయి, మీకు చాలా ఉపయోగపడతాయి. ప్లస్ దాంతోపాటు మీకు కూడా ఆకలి అంతా ఏదో హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. తర్వాత ఇంకో షాకింగ్ చెప్తాను ఏంటంటే, 4th పాయింట్ వచ్చి ఎక్కువ కొవ్వు తినండి. ఏంటి కొవ్వు ఎక్కువ తినాలా ఏంటి అంటే,
మీకు ఈ ఛానల్ చూస్తుంటే ఈ పాటికి అర్థమవుతుంది, కొవ్వు కరగాలంటే కొవ్వు తినాలి. అది చాలామంది తెలియట్లేదు. ఎంత సైన్స్ ఉందో కూడా మీకు చూపించాను ఇప్పటికే చాలాసార్లు. చాలామందికి అంత రీసెర్చ్ చేసే ఓపిక లేదు కాబట్టి తెలియట్లేదు. ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్లో కొవ్వు అంటే ఫ్యాట్ అనేది మోస్ట్ సాటియేటింగ్. అంటే మీనింగ్ ఏంటంటే మీకు బాగా అంటే ఆకలిని తీసేసేది ఫస్ట్, అంటే సరిపోతుంది, నాకు ఆకలి సరిపోయింది, నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అని ఫీలింగ్ వచ్చేది జనరల్గా కొవ్వు తినటం వల్ల. సో మీరు అది సరిగ్గా తినలేదు అనుకోండి, మీరు పిచ్చి పిచ్చి అన్ని ఎక్స్ట్రా తింటూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అది సరిగ్గా తినలేదు, మీకు ఆకలేస్తుంది అనుకోండి, ఏదో కార్బోహైడ్రేట్స్ తినేస్తారు. కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా సూపర్ పాయింట్ చెప్తాను ఏంటంటే, చాలామంది ఏంటంటే మీరు ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకూడదు తినేటప్పుడు. మనం 2 గంటలకో 3 గంటలకో ప్రతిసారి ఒకసారి తింటూ ఉండాలి, లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి తెలుసా? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినే వాళ్ళకి. మీరు నిజంగా కీటో డైట్ కానీ లేకపోతే ఈ లో కార్బ్ డైట్, కార్నివోర్ డైట్ కానీ, తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ కానీ మీరు చేసిన వాళ్ళని అడగండి, మీకు అసలు ఉండదు. ఒక పూట తింటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి కూడా లేదు. సో ఎందుకంటే అంత మంచి ఫుడ్, న్యూట్రియంట్ రిచ్ డెన్స్ ఫుడ్ తింటున్నాము. అదే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఏమవుతుంది, కన్వర్ట్ అయ్యి బాడీలో గ్లూకోజ్ కానీ షుగర్ కానీ మారుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే ఏంటి, బెల్లీ ఫ్యాట్ గురించి మర్చిపోండి. బెల్లీ ఫ్యాట్ ఇంకా తగ్గదు, ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్, ఫ్యాట్ని స్టోర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏమీ చేయలేరు. సో అందుకని ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు. మీరు మన డైట్ వీడియోస్ అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్లస్ 5th పాయింట్ వచ్చి మీరు ఆశ్చర్యపోవచ్చు ఏంటంటే, ఎక్కువ సాల్ట్ తినండి. బ్రదర్, మీరు కొవ్వు తినమన్నారు, ప్రోటీన్ తినమన్నారు, ఇప్పుడు సాల్ట్ కూడా తినమన్నారు అంటే దాని మీద వీడియోస్ ఆల్రెడీ చేసాము, ఇంటర్వ్యూ కూడా చేసాము దానికి సంబంధించింది, సాల్ట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ప్లస్ సాల్ట్ తినబోతే ఎలాంటి మీ బాడీ సైన్స్ చూపిస్తాను కూడా వీడియోస్ చేసాం రీసెంట్గా. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా నేను డాక్టర్ కెన్బెర్రీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, చాలామంది తెలియదు ఇది, ఒకవేళ మీకు ఆకలేస్తుంది లేకపోతే ఏదో తినాలనిపించింది అనుకోండి, మీ బాడీ సాల్ట్ని కోరుకుంటుంది అని కూడా ఉందంట, తెలుసా? సో ఆయన చెప్పిన రికమెండేషన్ ఏంటంటే, కొంచెం సాల్ట్ నాలుక మీద వేసుకొని మంచినీళ్ళు తాగండి. దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండా ఆకలి కూడా పోతుంది. మీనింగ్ ఏంటంటే అదే మన బాడీకి ఉప్పు కావాలని చెప్పి ఇండైరెక్ట్గా ఆకలి తెప్పిస్తుంది. సో అది కూడా ఒక మీకు తెలియకుండా క్రేవింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేంటంటే, మీకు షుగర్ అడిక్షన్ ఉందని చెప్పి ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. చాలామంది ఏంటంటే నాకేం అడిక్షన్స్ లేవు అని మాట్లాడతారు. రియల్ చెప్పాలంటే షుగర్ అనేది కూడా ఒక అడిక్షన్. చాలామందికి మీకు తెలియదు. జనరల్ ఏంటంటే, ఒకప్పుడు టొబాకో ఇండస్ట్రీ నుంచి షుగర్ ఇండస్ట్రీకి చాలామంది స్పాన్సర్స్ మారారు, ఎందుకంటే వాళ్ళు కూడా గమనించారు షుగర్ కూడా ఆల్మోస్ట్ టొబాకో స్మోకింగ్ లాగే ఎడిక్టింగ్ అయిపోయిందని చెప్పి. ఫస్ట్ మీకు షుగర్కి ఎడిక్షన్ ఉందని తెలిస్తేనే మీరు మార్చగలుగుతారు. మీ ఎనిమీ ఎవరో తెలియకపోతే మీరు ఎట్లా దాడి చేస్తారు? మీ ఎనిమీ అదేంటి ఎక్కువసేపు కూర్చుంటున్నాను, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎక్కువ తింటున్నాను అనేది మీ ఎనిమీ కాదు. మీ ఎనిమీ ఏంటంటే మీ షుగర్ అనేది ఎనిమీ. నేను షుగర్ మీద కూడా ఒక సూపర్ ఇన్డెప్త్ వీడియో చేశాను, ఎంత నెగిటివ్ చూసారు కదా. మనం ఒకప్పుడు జీవిత కాలంలో మొత్తం తినే షుగర్ అంతా మనం జస్ట్ ఒక ఇయర్లో తింటున్నామంట. మీకు అర్థమవుతుందా? సో షుగర్ని గురించి ఎనిమీ అని తెలుసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా మీకు అర్థమయ్యేది ఏంటి, షుగర్, ఆల్ కైండ్స్ ఆఫ్ షుగర్ని మీరు ఎలిమినేట్ చేయాలి. అది 7th పాయింట్. అన్ని షుగర్స్ స్టాప్ చేయాలి. మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గాల వద్దా? మీరు చెప్పింది చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి షుగర్ అయినా, మీరు గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ లేకపోతే వేరే ఏమైనా ఫ్రూట్స్ తిన్నా కూడా దాని షుగర్ కిందే వస్తుంది. ఎందుకంటే మన బాడీకి తేడా తెలియదు, ఏది రియల్ షుగర్, ఏది యాడెడ్ షుగర్, ఏది ఆర్టిఫిషియల్ షుగర్ క్లారిటీ లేదు. సో అది రిలీజ్ చేస్తుంది, మన ఫ్యాట్ బెల్లీ తగ్గదు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th పాయింట్ వచ్చేంటంటే, మీరు ఆల్కహాల్ అనేది ఆపేయాలి. ఇప్పుడు చాలా మందికి కష్టంగా మీరు అనిపించవచ్చు, నేను ఆల్కహాల్ మీద కూడా ఒక వీడియో చేశాను, నేనైతే జన్మలో ఎప్పుడు రికమెండ్ చేయను, టచ్ చేయమని కూడా. కానీ కొంతమంది బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి జనరల్గా చెప్పేది ఏంటంటే, కొంచెం తీసుకుంటే ఏం తప్పు లేదు, అంటే దానివల్ల ఏమి అంత బెల్లీ ఫ్యాట్ ఏమి ఇంపాక్ట్ కాదని తెలిసింది. కానీ అది కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఫ్రీ ఉండాలి, తర్వాత షుగర్ ఫ్రీ అంటే స్వీట్నెస్ ఫ్రీ ఉండాలి. నాలికకి మాత్రం షుగర్ టచ్ అయితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీకు బెల్లీ ఫ్యాట్ని క్రియేట్ చేస్తుంది. సో ఆల్కహాల్ మాత్రం జనరల్ మానేయండి, అసలు దేనికి మంచిది కాదు, బ్రెయిన్కి మంచిది కాదు. కానీ ఎడిక్ట్ అయిపోయారు అనుకుంటే చాలా తక్కువ తాగండి. ఆ తక్కువ తాగడంలో కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వండి. 9th పాయింట్ వచ్చి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటాం బెస్ట్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే, ప్రతిరోజు చేసుకుంటే అడ్వాంటేజ్, కానీ చాలా మంది చేయలేకపోతారు కాబట్టి కనీసం 4-5 డేస్ అయినా వీక్కి ఇంక్లూడ్ చేసుకోవడం బెస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సరిగ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉన్న అనవసరమైన కొవ్వు అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 16 hours ఫాస్టింగ్ చేయాలి, అది బెస్ట్ మెథడ్. ఊహించుకోండి, మీరు 8 hours పడుకున్నారనుకోండి, లెగిసిన 4 hours వరకు ఏం తినలేదనుకోండి, అక్కడ ఎన్ని అయినాయి, 12 hours అయిపోయినాయి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు కన్నా 4 hours ముందు వరకు ఏం తినలేదనుకోండి, 16 hours అయిపోయింది. నేను అయినా ఒక డీప్ వీడియో చేశాను రీసెంట్గానే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలని చెప్పి. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే సరైన ఫుడ్ తినుకుని మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారనుకోండి, మీ బాడీ టెన్షన్ మార్చుకున్నట్టు ఫీలింగ్ వచ్చేసి ఉన్న ఫ్యాట్ని
వదులుతూ. సో మీరేంటంటే మంచి ఫుడ్ తినాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, అప్పుడు బాగా పని చేస్తారు. తర్వాత 10th పాయింట్ వచ్చి ఏంటంటే చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం షాక్ అయ్యి ఉండొచ్చు. బేస్ ఏంటంటే ఈ ప్రోటీన్ బార్స్, ప్రోటీన్ షేక్స్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు చాలా మంది న్యూస్ పేపర్స్లో కూడా వేస్తారు ఏంటంటే ఈ ప్రోటీన్ బార్స్, ఈ ప్రోటీన్ షేక్స్ అనేవి లేబులింగ్ తప్పు చేస్తున్నారంట. ఇప్పుడు జనరల్ ఏంటి ప్రోటీన్ షేక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ప్రోటీన్ కోసం. కానీ మీరు వెనక్కి తిప్పి చదివితే ఏముంటుంది తెలుసు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, లేకపోతే షుగర్ సంబంధించి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సో అయ్యుంటే మీకు అది తాగుతున్నట్టు కానీ ఇండైరెక్ట్గా ఈ ప్రోటీన్ షేక్ కాదు. మీకు అంత ప్రోటీన్ కావాలంటే ఒక మటన్ పీస్ తినండి. సో అది వస్తుంది. తర్వాత 11th పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్ చేయటం. ఏంటి 11th పాయింట్ ఎక్సర్సైజ్గా చెప్తున్నా అంటే అవును లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ చేయకుండా మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఒకవేళ బెల్లీ ఫ్యాట్ తగ్గినా కూడా మీకు హెల్త్ చెడిపోతుంది. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఫుల్ అథ్లీట్స్ కూడా వాళ్ళకి షుగర్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు ఫిట్గానే ఉన్నారు కదా. ఎందుకు వస్తాయి అంటే మీరే ఏంటంటే వాళ్ళు సరైన ఫుడ్ తినలేదు కాబట్టి వాళ్ళ బాడీ అలా తయారైంది. ఒలింపిక్ మెడల్స్ గెలిచిన వాళ్ళకి కూడా కొంతమంది డయాబెటీస్ వస్తుందంట, తెలుసా మీకు? సో అందుకని నేను రికమెండ్ చేసేది అంటే ఇవన్నీ చేస్తూ మంచి ఎక్సర్సైజులు చేయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రోజు కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేశారనుకోండి మీకు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా 80% ఎప్పుడైనా డైటే, 20% మాత్రమే ఎక్సర్సైజ్. సో ఇది బెల్లీ ఫ్యాట్ గురించి. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇవన్నీ చెయ్యాలి. మీరు ఇష్టం వచ్చిన ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకోవచ్చు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇది ఒక లైఫ్ స్టైల్గా ఫాలో అవ్వాలి మీరు. ప్లస్ ఎక్కువ స్ట్రెస్ పడకూడదు, వాటర్ తాగాలి, అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఈ మేజర్ పాయింట్స్. సో మీరు ఇవన్నిట్లో ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ లేకపోతే ఈ మంత్ నుంచి కానీ ఎవరు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఒక చోట రాయండి. కింద రాస్తే నేను చూసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను. సో మీరు అలా రాస్తేనే కదా మీకు కమిట్మెంట్ వచ్చేది. మీరు రాస్తేనే మీకు బ్రెయిన్కి అర్థమవుతుంది ఓకే నిజంగా సీరియస్గా ఉన్నాడు అని చెప్పి మీ బ్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. అది లేదనుకోండి మీకు అట్లానే ఇది ఇంకో వీడియో లాగా అయిపోతుంది. అలా చేయొద్దు, ఓకేనా? మీరు అందరూ అవసరం, అది నాకు తెలుసు.